మీరాబాయి ఇక్కడికి వెళ్ళింది. ఎవరు? మీరాబాయి. మీరాబాయి ఇక్కడికి ఒకసారి ఆవిడ కృష్ణ భక్తురాలు. ఆవిడ బృందావనం వెళ్ళింది ఒకసారి. బృందావనం వెళితే పెద్ద ఆచార్యుడు, శంకరాచార్యుడితో సమానమైన ఆచార్యుడు ఒకడు. వాడు భక్తుడే, నిజంగా ఆచార్యుడే. మీరాబాయికి అంత పాండిత్యం లేదు, అనుభవం ఉంది. ఆ ఆచార్యుడికి పాండిత్యం ఉంది. ఎవడో ఆచార్యుడు, పెద్ద ఆచార్యుడు. ఆ మధుర బృందావనం వెళ్ళేటప్పటికి అందరూ చెప్పుకుంటారు, ఇక్కడ గొప్ప ఆచార్యుడు ఉన్నాడు, రోజు చదువు చెప్తాడు, శిష్యులకు పాడాడు. వాడు ఉత్తరం రాసింది, లెటర్ రాసి పంపించింది. మీరాబాయి వచ్చింది మమ్మల్ని చూడటానికి. ఎవరో పట్టుకొని లోపల పట్టుకొని ఇచ్చారు లెటర్. ఆయన పెద్ద ఆచార్యుడే, అందులో సందేహం లేదు. పెద్దవాడే, పాఠాలు అవి బాగా చెప్తాడు. పెద్దవాడే. ఆయనకి శిష్యులు వేరు మంది ఉన్నారు. ఆయన శంకరాచార్యతో సమానం. ఆయన దగ్గర గుణం ఉంది. ఆడవాళ్ళకి పాఠాలు చెప్పడం, ఆడవాళ్ళు చేతుడు అని తినడం. మన విజయ్ కుమార్ ఆయన నియమం అది. మగవాళ్ళు వండితే తింటాడు, లేకపోతే ఆయన వండుకుంటాడు. పురుషులు ఎవరు లేరు అనుకోండి, ఆయన వండుకుంటాడు. లేకపోతే పురుష పాకం తింటాడు, స్త్రీల పాకం తినడం. స్త్రీలు చేతితోటి వండింది ఏది తిన, అన్నం తినడం, కూర తినడం. స్త్రీలకు పాఠాలు చెప్పడం అంటే స్త్రీలు రోజు పాఠాలు చెప్తాడు, స్త్రీలు మట్టి కూర్చొని ఇవ్వడం. టీచింగ్ పురుషులు చెప్పింది పురుషులు వండిని తింటాడు, పురుషులకు పాఠాలు చెప్తాడు, కానీ స్త్రీలకు టీచింగ్ చేయడాడు. అది ఏదో ఆచార్యుడు నాకు గుర్తు రావడం, పెద్ద ఆచార్యుడు అవటానికి ఏదో నియమం పెట్టుకున్నాడు. సరే ఎవరంటే మీరాబాయి వచ్చినాడు. మీరాబాయి మనం ఆడవాళ్ళు చూడమని చెప్పండి, అదే పోతుంది అన్నాడు. అడిగి నియమం ఉంది అది. ఆడవాళ్ళు మేము ఆడవాళ్ళు చూడటం అంటే వండిందే తినడం. మేము ఆడవాళ్ళని చూడడం పొమ్మన్నాడు. అంటే ఇదంతా ఇక్కడ ఉన్నవాళ్ళు, బృందావనంలో ఉన్నవాళ్ళు అందరూ ఆడవాళ్ళ కదా, ఇటు మగోడా మీ గురువుండు మొదలు లెటర్ రాసింది. ఇది గట్టికారా అంటే ఆడుకున్నంత పాండిత్యం లేదు, కానీ ఇక్కడ మీరు ఆడికంటే ఇక్కడ అనుభవం ఎక్కువ ఉంది. ఎవరికి? మీరాబాయికి. ఇక్కడ బృందావనంలో నేను కృష్ణుడు అక్కడే పురుషుడు అనుకుంటున్నాను. ఈడెవడ పురుషుడు, ఈడ ఆడదా పురుషుడు అని మళ్ళీ కలుక్రమం లోపలికి. పురుషుడు అంటే అక్కడ పరమాత్మ. ఈ గడ్డాల మేసాలు లేచి తిరిగేవాడు కాదు. ఈడ అంటే ఒక్క మాట అందండి, చచ్చిపోయాడు అన్నాడు గురువు. ఒక్క మాట అందండి, అంత పెద్ద శంకరాచార్యుడు అందరూ వాడు చచ్చిపోయాడు అన్నాడు. ఏముందంటే అండి, ఆడేమో దేహభావన పోలేదాడికి, ఆడి దేహభావన పోలేదు కాబట్టి నన్ను దేహభావనతో చూస్తున్నాడు. ఆడి దేహభావన పోలేదు కాబట్టి నేను మగోడు అనుకుంటున్నాడు. నన్ను కూడా దేహభావంతో చూస్తున్నాడు కాబట్టి ఆడదా అనుకున్న కనీసం దేహభావంలోంచి బయటికి రాని వాడు ఆచార్యుడా మొద్దాడు. వాడు ఆచార్యుడా మొద్దాడు. వాడు దేని బట్టి మగోడు అనుకుంటున్నాడు? దేహాన్ని బట్టి. నన్ను దేని బట్టి స్త్రీ అనుకుంటున్నాడు? దేహాన్ని బట్టి. అంటే దేహభావన పోలేదు. దేహభావన పోనప్పుడు ఇంకా ఆచార్యుడు ఎలా అవుతాడు? ఆచార్యుడు అంటే ఎవడు? ఆత్మను దర్శించి తను దర్శించిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఇతరులకు బోధించేవాడు ఆచార్యుడు. ఈడ ఆచార్యుడు ఎలా అవుతాడు? మీరు ఫాలో అవుతున్నారు సబ్జెక్టు. ఇప్పుడు ఆడికి దేహభావన పోలేదు, అయితే నేను మగవాణ్ణి అనుకున్నాడు. ఆడికి దేహభావన పోలేదు కాబట్టి నన్ను కూడా ఎలా చూస్తున్నాడు? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. నన్ను కూడా ఎలా చూస్తున్నాడు? దేహంగానే చూస్తున్నాడు. వాడికి దేహభావన పోతాడు ఎవడో? ఆత్మే. అప్పుడు ఆడికి దేహం భావన పోతే నన్ను ఎలా చూస్తాడు? నన్ను ఆత్మగానే చూస్తాడు. కానీ నన్ను ఇప్పుడు ఆత్మగా చూడటం లేదు. ఎలా చూస్తున్నాడు? ఆడదానికి చూస్తున్నాడు. అంటే ఆడ ఆచార్యుడు ఎలా అవుతాడు? ఈ పాయింట్ అడిగి తట్టలేదు దానికి. అప్పుడు ఆయన బయటకు వచ్చేసాడు. గురువు గారు ఆయన బయటకు వచ్చేసి, నువ్వు ఎవరో ఇంత గొప్ప మాట నాకు చెబుతావని నాకు అర్థం లేదేమో, నమస్కారం పెట్టి లోపలికి తీసుకెళ్ళాడు. పురుషోత్తమా 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 పొడ
పొడగంటివయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా